ఏమండి ఏమండి ఏం కాలేదండి, అక్కడ చూడండి. అక్షిత, ఏం పర్లేదు, నీకు నేనున్నాను కదా. నీకేం కాదు బేబీ, నీకు నేనున్నాను కదరా. నా అక్షిత, నా కన్న, నా బంగారం, నీకేం కాదు. ఏయ్, నువ్వేంటి చంకెక్కావు? దిగో. భయం వేసిందండి. భయం వేస్తే ఎక్కేస్తావా? నా నెత్తినెక్కవే. అమ్మా, నువ్వు ఉండబట్టి సరిపోయిందమ్మా. ఇంటిని మా ప్రాణాలనే కాపాడావు. లేకపోతే మొత్తం కొంప మేము అందరం గోవింద గోవింద. అసలు కిచెన్ లోకి మీ ఇద్దరు ఎందుకు వెళ్లారు? స్టవ్ ఎందుకు వెలిగించారు? మమ్మీకి హెడేక్ గా ఉందంటే సొంటి కాఫీ పెడతామని వెళ్ళారు. ఈ తంట తెచ్చి పెట్టారు. అత్తయ్య, సొంటి కాఫీ నేను పెడతానులే. అందరూ లోపలికి పదండి, టిఫిన్ రెడీ చేస్తాను. రండి. చూసేవరా నా మనవరాల్ని? కొత్తగా చూసేదేంటి? అది సింగిల్ హ్యాండ్ తో సిలిండర్ ని ఎలా విసిరింది? ఏముంది, ఇదిగో ఇలా పట్టుకొని సిలిండర్ని అలా ఎగరేస్తే అది అలా వెళ్ళి వెళ్ళి అదిగో అంత దూరంలో పడి పేలిపోయింది కదా. నువ్వేమో దాన్ని రాచి రంపాన్ని పెడుతున్నావు. నీ మాటలతో ఇష్టం వచ్చినట్టు రెచ్చగొడుతున్నావు. ఏదో ఒకరోజు రెచ్చిపోయిందనుకో, ఆ సిలిండర్ ప్లేస్లో నువ్వే ఉన్నావనుకో, నిన్ను కూడా అలా విసిరిందనుకో, ఆ ట్రావెలింగ్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో. ఇంకా చాలు. సిలిండర్ కాబట్టి కింద పడి పేలింది. అదే నువ్వైతే అలా అలా మేఘాల్లోకే. అందుకే కొంచెం దాని విషయంలో జాగ్రత్తగా ఉండు, నీకే మంచిది. అమ్మో, బామ్మ చెప్పింది కూడా నిజమే. సిలిండర్ ఒక్క చేత్తో నేను మొయ్యాలంటేనే ఇబ్బంది పడుతూ ఉంటాను. అలాంటిది అది సింగిల్ హ్యాండ్తో ఎత్తి అవతల పడేసింది. దీని బలం తగలయ్యా. ఈ రోజు లేచిన వేళ విశేషం బాగుందిరా బాబు. అవునమ్మా, లేదంటే మనకి టిఫిన్లు పెట్టడాలు కాదు, అందరికి కలిపి మూకుమ్మడిగా తద్దినాలు పెట్టేసేవాళ్ళు. అమ్మో, సార్, ఎవరు కావాలండి? సుమలత గారు రమ్మన్నారండి. అవునా? సుమా, సుమా. ఓ, వెంకట గారు నమస్తే మేడం. నమస్తే. ఎంతసేపు అయింది వచ్చి? రండి కూర్చోండి. మేడం, మీరు చెప్పినట్టే మీరు పెట్టబోతున్న హెర్బల్ బిజినెస్ కోసం వాటికి కావాల్సిన లిస్టు అవి తీసుకొచ్చాను మేడం. హెర్బల్ బిజినెసా? హెర్బల్ బిజినెస్ ఏంటి? అంటే ఏంటి మమ్మీ? హెర్బల్ సబ్బులు షాంపులునా? సబ్బులు షాంపూలు కాదురా, హెర్బల్ ప్రొడక్ట్స్ అంటే డైట్ కి సంబంధించినవి. ఇప్పుడు అందరికీ హెల్త్ కాన్షియస్ పెరిగిపోయింది కదా. అవునవును, అందుకే కదా గుళ్ళ దగ్గర పార్కుల దగ్గర జనం పెరిగిపోయారు. గుడికేమో భయంతో వెళ్తున్నారు, పార్కులకేమో పెరిగిన కూడా తగ్గించుకోవడానికి వెళ్తున్నారు. ఆ అలాంటి వాళ్ళందరికీ ట్రీట్మెంట్ చేయడం కోసమే ఈ హెర్బల్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. నువ్వు సూపర్ మమ్మీ. ట్రెండ్ని చూసుకొని భలే అంచనాలు వేస్తున్నావు. అసలు ఇలాంటి కొత్త కొత్త బిజినెస్ థాట్స్ నీకెక్కడి నుంచి వస్తాయి మమ్మీ? అదే కదా ఆంటీ గ్రేట్నెస్. మేడం, ఇవ్వండి మేడం, చూడండి. దీనికి సంబంధించిన ఏ సెంటర్ అయితే బాగుంటుందో అది కూడా చెక్ చేశాను మేడం. కాఫీ తీసుకోండి. మేడం, ఈ అమ్మాయి మా పెద్ద కోడలు బాబు, మా చరణ్ భార్య.
అవునా? ఏంటండి అలా చూస్తున్నారు? ఏం లేదు సార్, నేను ఈ ప్రొడక్ట్స్ చూపించడానికి చాలా మంది ఇళ్ళకి వెళ్తూ ఉంటాను. పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్ళకి కూడా. వాళ్ళ ఇంట్లో మనుషులు ఉంటారు, డబ్బులుంటాయి, కుక్కలు కూడా ఉంటాయి. కానీ ఇలా అభిమానంగా గెస్ట్ రాగానే కాఫీ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మీ ఇంట్లో అలా కనపడేసరికి ఎవరి అమ్మాయి దేవతలా ఉందని చూస్తున్నాను సార్. మీరొచ్చిన పని చూస్తే బాగుంటుంది. మిగతావన్నీ ఓకే కదా మేడం? ఓకే, అవన్నీ మీరు చూసుకోండి. అమౌంట్ ఎంత, షాప్కి అడ్వాన్స్ ఎంత, ఇవన్నీ ఆయనకి చెప్తే ఆయన పంపిస్తారు. ఇక నేను బయలుదేరతాను. ఓకే. మమ్మీ, నువ్వు చాలా తెలివిగా ఈ బిజినెస్ని స్టార్ట్ చేస్తున్నావు. ఈరోజు చాలా మందికి ఈ నీడ్ ఉంది. నీ బిజినెస్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. హే! సరిపోయింది. రే, బుద్ధి లేదా నీకు? ఎప్పుడు తుమ్మాలో కూడా తెలియదా నీకు? భలే ఉన్నావు మమ్మీ. తుమ్మొచ్చినప్పుడు తుమ్ముతాం గాని ముహూర్తం చూసుకొని ఎవరైనా తుమ్ముతారా ఏంటి? అదిగో మమ్మీ, అక్షితకు తుమ్మొస్తుంది. వెళ్ళి ఆపు మమ్మీ, వెళ్ళి ఆపు. రే, తుమ్మొస్తే ఎలా ఆపాలరా? మరి నేను తుమ్మితే పెద్ద తప్పొచ్చిందా? సరే గాని మమ్మీ, ఏదో హెర్బల్ బిజినెస్ అంటున్నావు కదా, ఓపెనింగ్ ఏదో నాతో చేయించుకో మమ్మీ, అదిరిపోతుంది. ఏనానమ్మా? అవునరా, నీది లక్కీ హ్యాండు. ఏమంటావు పల్లవి? అవునండి, చంటి మనసు మంచిది కాబట్టి ఖచ్చితంగా మంచే జరుగుతుంది. మంచి జరుగుతుందా? ఏం మంచి జరుగుతుందే? ఎలా మంచి జరుగుతుందనుకుంటున్నావు? అలా అంటావేంటి? వాడిది లక్కీ హ్యాండ్. లక్కీ హ్యాండే. రే, ఇట్రారా. ఈ హ్యాండ్ సైజ్ చూడండి ఒకసారి, వీడి సైజ్ చూడండి ఒకసారి.